హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. క్యూటీ, స్వీటీ, నాటీ ఇదంతా కాయిన్కి ఒక సైడ్. ఇంకొక సైడ్ ఆడపులి, స్ట్రాంగ్ ఉమెన్, తూ అండం కాదు, తేడా వస్తే తాట తీసేస్తా. దట్ ఈస్ ప్రేరణ. మేల్ డామినేటింగ్ సొసైటీ, మేల్ డామినేటింగ్ గేమ్లో అబ్బాయిలకి ఏ విధంగా తగ్గకుండా మైండ్లో ఫిక్స్ అయితే ఎదురుగా ఎవరున్నా సరే గట్టిగా పోరాడటమే ప్రేరణ గేమ్. ప్రేరణ అంటే ఇన్స్పిరేషన్. ఇంకా చాలామందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి అని చెప్పి బిగ్ బాస్ కోరుకుంటా ఉన్నారు. నేనేం చెప్తానంటే ప్రేరణ ఆల్రెడీ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. ఎలా అంటే దీనికోసం ఎగ్జాంపుల్ ఎత్తుకోవడానికి మనం ఎక్కడ దాకా వెళ్ళవసరంలా. ఇదే సీజన్లో ప్రభావతి టాస్క్ మీరు తీసుకుంటే ప్రేరణ టీంలో అబ్బాయిలు డౌన్ అయిపోయినా, అమ్మాయిలు ఇద్దరే మిగిలిన, ఎదుటి టీంలో ఎంత బలమైన కంటెస్టెంట్, స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నా సరే వాళ్ళకి అంతే టఫ్ ఫైట్ ఇచ్చింది ప్రేరణ. ఎలాంటి ఫైట్ ఇచ్చిందంటే అవతల టీంలో ఉన్న అమ్మాయిలు అమ్మో మేము ఆడగలమో లేదో, అమ్మో ఉమెన్ కార్డు, టచ్ మీ నాట్ అని అనుకున్న వాళ్ళు, నేను ఫిజికల్గా అంత ఎఫర్ట్స్ పెట్టలేను అని అనుకున్న వాళ్ళు కూడా ముందుకొచ్చి పోరాడేలాగా ఇన్స్పైర్ చేసింది. ఈ సీజన్లో మీరు గమనిస్తే ఎక్కడ కూడా ఉమెన్ కార్డు అన్నది రాలా, ఎక్కడ విక్టింగ్ కార్డు అన్నది ప్లే చేయాల. జనరల్గా మన తెలుగు బిగ్ బాస్లో ప్రతి సీజన్లో ఎవరో ఒకళ్ళు ఏడుస్తూ ఉండటమో, ఉమెన్ కార్డు రావటమో, టచ్ మీ నాట్ అని ఉండటమో అలాంటివి ఉంటాయి. ఈ సీజన్లో రాకపోవడానికి నేను మెయిన్ క్రెడిట్ ప్రేరణకి ఇస్తా. అలా తను ఇన్స్పైర్ అయ్యింది, ఇన్స్పైరేషన్ ఇచ్చింది వాళ్ళకి. నేను ఇంతే, నా పద్ధతి ఇంతే, నేను ఇలాగే ఉంటా, ప్రేక్షకులకు నచ్చితే ఓటేస్తారు లేతే లేదు అని అనుకోకుండా ఎస్ నాలో ఫాల్స్ ఉన్నాయి, నేను యాక్సెప్ట్ చేస్తున్నా, వాటిని మార్చుకుంటే నా లైఫ్కి అవి ఉపయోగపడతాయి అనుకుంటూ తనని తను మలుచుకున్న విధానం అమేజింగ్. నోటి దోల అని చెప్పి నేను ఒకసారి హెడ్డింగ్ పెట్టి థంబ్నెయిల్ పెట్టి వీడియో చేశాను. నోటి దోల దగ్గర నుంచి ప్రేరణ ఎంత మారిందిరా, తనని ఎలా కంట్రోల్ చేసుకుంటుంది తన అగ్రెషన్ని అని నేను చెప్పే వరకు వచ్చిందంటే ఆవిడ తనని ఎంత చేంజ్ చేసుకుందో చూడండి. జనాలు ఊరికి ఒకరిని యాక్సెప్ట్ చేసి టాప్ 5లో పెట్టరు. ఇంతమంది అమ్మాయిలు ఉండగా ప్రేరణే టాప్ 5కి ఎందుకు వెళ్ళింది? ప్రేరణ ఆటలో కానీ మాటలో కానీ ఎక్కడైతే తప్పులు ఉంటే ఆ తప్పుల నుంచి తను నేర్చుకున్న విధానాన్ని కానీ ఆడియన్స్ గుర్తించారు. టాస్క్ ఎలాంటి టాస్క్ అయినా ప్రేరణ టాస్క్ని అర్థం చేసుకొని ఆడిన విధానం ఈ సీజన్లో వేరే కంటెస్టెంట్ లేరు తనలా ఆడిన వాళ్ళు. తనకి టాస్క్ మీద ఉన్న అండర్స్టాండింగ్, టాస్క్ నియమాల పట్ల ఉన్న అండర్స్టాండింగ్ అది వేరే ఏ కంటెస్టెంట్కి లేదు. తను ఒకటి అర్థం చేసుకొని టాస్క్ని తను ఆడుతున్నప్పుడు వేరే విధంగా ఎవరిని చూసినా కూడా తను అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవటమో లేదంటే ఇంకోటి ఉండదు. తను నమ్మిన దానికి తను వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే తన అభిమానులే కాదు, చాలామంది బిగ్ బాస్ అభిమానులు కూడా తనని టాస్క్ అని పిలుచుకుంటారు. ఇంతకన్నా ఏం కావాలబ్బా, బిగ్ బాస్లో ఇంతకన్నా ఏం సాధిస్తారు? అభిమానులు సొంతం చేసుకోవడం ఓకే, బిగ్ బాస్ ఆడియన్స్ని కూడా తను మెప్పించగలిగారు. దట్ ఈస్ ప్రేరణ. బిగ్ బాస్ కూడా తన మాటలతో ప్రేరణ ఎక్కడ నెగ్గారు, ఎక్కడ తగ్గారు, ఎక్కడ తగ్గి నెగ్గారు అని వర్ణించిన తీరు కూడా అమోఘం. మెగా చీఫ్ ముఖ్యంగా, మీరు హౌస్ మేట్స్కి వరస్ట్ మెగా చీఫ్ అవ్వచ్చేమో కానీ ఈ బిగ్ బాస్కి మాత్రం మీరే బెస్ట్ మెగా చీఫ్. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న మెగా చీఫ్స్ అందరూ ఈ బాత్రూమ్ గడుగు, ఈ కిచెన్ వర్క్ చేయి, ఈ పాత్రలతోమే అన్నట్టే ఉన్నారు. ఇంటిని క్లీన్గా పెట్టుకుందాం, బెడ్రూమ్స్ క్లీన్గా పెట్టుకుందాం, లగేజ్ చిందరవందరగా లేకుండా దాన్ని ఒక సార్టింగ్ చేద్దాం, దాన్ని ఒక ఆర్డర్లో పెడదాం, సంస్కరణలు అంటారు తెలుగులో. అలాంటి ఒక సంస్కరణ తీసుకొచ్చింది ప్రేరణ. హౌస్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం రావడానికి అదే కారణం. వాళ్ళందరూ అంత పని అప్పుడుదా చేయలే, ఒకేసారి ఇవన్నీ చేయాలనుకునే వాటికి వాళ్ళకి అది రుచించలేదు. సో దాంతోనే తన మీదకి తిరుగుబాటు మొదలైంది. దాన్ని బిగ్ బాస్ గుర్తించారు. అందుకోసమే ఆవిడ్ని మెగా చీఫ్ అని చెప్పి కితాబ్ ఇచ్చారు. ఏదైతే తను వరస్ట్ అని భావించిందో, ఏదైతే చాలామంది మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ వరస్ట్గా చేసింది మెగా చీఫ్గా అని భావించామో, దానిని బిగ్ బాస్ తను అర్థం చేసుకున్న విధానం, తన హౌస్లో ఉండి తనను చూసిన విధానం, దానిని ఒక పాజిటివ్ పాయింట్ విధానం అక్కడే గెలిచేసింది ప్రేరణ. బిగ్ బాస్తో మెప్పించుకోవడం అంటే మాటలు కాదు కదా, బయట రాంగ్గా ఉన్నది రైట్, నువ్వే రైట్ అని చెప్పడం నెక్స్ట్ లెవెల్. తన జర్నీ కూడా అమేజింగ్. చాలా చోట్ల తను డౌన్ అవుతూ ఉంది. చాలామంది తనని డౌన్ చేశారు. ముఖ్యంగా తన నోరు జారటం వల్ల ఆ మాటలను పెట్టుకొని తనని పదే ఇలా ఉంటే నువ్వు వెళ్ళిపోతావు అని డౌన్ చేశారు. బట్ ఎక్కడా కూడా తను అలా తగ్గకుండా టాస్క్లో మాత్రం ఇచ్చిపడేసింది. అలాగే వాళ్ళు డౌన్ అంటున్న మాటలు తీసుకొని సీరియస్గా తీసుకొని తను మార్చుకొని చివరికి వచ్చేపాటికి తన మాటలను కంట్రోల్లో పెట్టుకుంది. తన బబ్లీ నేచరు, తన క్యూట్నెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పోతున్నా
ఇంకా గేమ్ కోసం కఠినంగా మారి టఫ్గా మారి అంతే టఫ్గా ప్రతి ఒక్కరితో పోరాడింది. మేబీ ఆ పోరాటమే ఈరోజు తనని టాప్ 5లో పెట్టిందేమో. లేదు అలాగే ఉంటాను అంతే క్యూట్నెస్, లేదంటే ఇలాగే ఉంటాను నేను ఇంతే అనుకుంటే మేబీ ఎలిమినేట్ అయిపోయిన అమ్మాయిల్లో తిని కూడా ఒక అమ్మాయిలో ఎలిమినేట్ అయిపోయేదేమో. సో 5 కంటెస్టెంట్లు టాప్ 5లో ఉంటే ఒకే ఒక్క అమ్మాయి టాప్ 5లో వాళ్ళ సరసన నిలిచిందంటే తన ఎఫర్ట్స్ కానీ, తన గేమ్ ప్లే కానీ, తన పర్సనాలిటీలో వచ్చిన చేంజెస్ కానీ, తనకి ఏవైతే నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చినాయో తనని పాజిటివ్గా మలుచుకున్న విధానం కానీ, ఆడియన్స్ యాక్సెప్టెన్స్ కానీ ఏ రేంజ్లో ఉందో చూసుకోండి. ఇన్ని సీజన్స్లో మనం ఎప్పుడైనా ఒక అమ్మాయి టాస్క్లు సూపర్గా ఆడింది, టాస్క్ విన్ అనుకున్నది ఉందా తెలుగులో? దిస్ ఈజ్ సంథింగ్ న్యూ. నాకు తెలిసి సీజన్ 3లో నేను శ్రీముఖిది కొంచెం అనుకున్నా, టాస్క్లు బాగా ఆడింది శ్రీముఖి అని. బట్ ఈ రేంజ్లో ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టి ఈ రేంజ్లో ఫిజికల్ ఫైట్స్ అయితే చేయలేదు. సో షీ క్రియేటెడ్ సంథింగ్. రాబోయే సీజన్స్లో దీన్ని కోట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎవరైనా అమ్మాయిలు ఆడితే వాళ్ళు అలా ఆడారా అని. సో బిగ్ బాస్ తన జర్నీలు ఎలా చెప్పారు ఏంటి దాని గురించి మాట్లాడదాం. వీడియో లైక్ చేసి చూడండి. ఒకే ఎపిసోడ్లో 3 జర్నీస్, చాలా లైవ్లో ఉన్న చాలా పాయింట్స్ కట్ చేసేసారు. నిజంగా ఇది అన్యాయమే. అసలు వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అర్థం కాలేదు. మండే ట్యూస్డే వేసేసుకుంటే అయిపోయేది సింపుల్గా. బట్ ఇప్పుడు దాన్ని ఇరికించి అందులో నుంచి పాయింట్స్ లేపేసి ఎందుకు మరి ఆ మాత్రం దానికి అన్ని పాయింట్స్ చెప్పటం. బిగ్ బాస్ వచ్చేటప్పుడు పేరనేమో అవన్నీ చూసుకుంటా కిల్లర్ గర్ల్స్ అమ్మో సగం షాక్ అయింది ఇక్కడే, మీరు ఎలా సెలెక్ట్ చేశారో ఏంటో అని చెప్పి. అలాగే వాళ్ళ హస్బెండ్ చూసి క్యూటీ అని చెప్పి తన్ని ఆ క్యూట్నెస్ స్టార్టింగ్లో ఉండేది తనలో, నెమ్మదిగా తగ్గిపోయింది ఆ గేమ్ వల్ల. బిగ్ బాస్ ప్రేరణని నిన్నకు నేటికి రేపటికి మధ్య తేడా మనిషి సాధించే మార్పే. నిరంతరం నేర్చుకునే గుణం నిలబెడుతుంది, నేనింతే అనుకునే అహం పడగొడుతుంది. సో నేనింతే, నేను ఇలాగే ఉంటాను అంటే మీరు ఎప్పటికీ ఎదగలేరు. నిరంతరం నిత్య విద్యార్థిగా ఉంటూ నేర్చుకుంటూ ఉంటేనే మీరు ఎదుగుతారు. మీరు అది చేశారు. మీలో మీరు ఒక మార్పు తెచ్చుకున్నారు, ఫీడ్బ్యాక్స్ని తీసుకున్నారు, మిమ్మల్ని మీరు మార్చుకున్నారు. అందుకే మీరు ఈరోజు ఇక్కడ నుంచున్నారు అని చెప్పి బిగ్ బాస్ పోవటం స్టార్ట్ చేశారు. సందర్భోచితంగా మిమ్మల్ని మీరు మార్చుకున్న తీరే మిమ్మల్ని ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టింది. పసిపాపలాంటి అమాయకత్వంతో ఈ ఇంట్లోకి మీరు అడుగుపెట్టిన తీరు మిమ్మల్ని అందరికీ దగ్గర చేసింది. కానీ వారు మీకు నేర్పిన గుణపాఠాలు స్నేహం నుంచి ఆటని వేరు చేసే నైపుణ్యాన్ని మీకు నేర్పించాయి అని. ఒక బ్యాచ్ అని చెప్పి స్టార్ట్ చేశారు కదా, అందులో గ్రూప్ గేమ్ అని స్టార్ట్ చేశారు. ఎప్పుడు చెప్తా ప్రేరణ అందులో వెరీ లెస్ అని చెప్పి. ప్రేరణ గేమ్ ప్లే డిఫరెంట్గా సాగింది. ప్రేరణ ఆటని అర్థం చేసుకుంది. యాక్చువల్గా ఈ సీజన్లో వన్ ఆఫ్ ద టర్నింగ్ ఒక వ్యూహం తంది. ఎలా అంటే నాకు అనిపించిన వ్యూహం అది. ఎప్పుడైతే మిరపకాయ దండల టాస్క్లో తనని సింపుల్గా తీసేశారో వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళు, తను అప్పుడే అర్థం చేసుకుంది ఈ సీజన్లో మనం మెగా చీఫ్ అవ్వాలంటే వైల్డ్ కార్డ్స్ని మనం ఇంప్రెస్ చేయాలి, వాళ్ళతో పరిచయం పెంచుకోవాలని. ఎప్పుడైతే తనకు అలా అనిపించిందో ఇటు ఓకే ఇటు ఆట ఆడేసాను ఇప్పుడు ఇటు ఆడాలి అని చెప్పి వెంటనే గేమ్ చేంజ్ చేసింది. వాళ్ళతో క్లోజ్గా ఉండడం స్టార్ట్ చేసింది. అక్కడి నుంచే సూట్ కేసు వచ్చింది, అక్కడి నుంచే సపోర్ట్ వచ్చింది, అక్కడి నుంచే తను మెగా చీఫ్ అయింది. సింపుల్ గేమ్ ప్లే. బట్ ఆ స్ట్రాటజీని డీకోడ్ చేసి తను అప్లై చేసిన విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్. సో ఫ్రెండ్స్ అని చెప్పి అదే రూమ్లో ఉండిపోయి నిఖిల్, పృథ్వీ, నెక్స్ట్ యష్మి అదే రూమ్లో ఉండకుండా లేదని చెప్పి సపరేట్ వీళ్ళ సపోర్ట్ నాకు ఎలాగో ఉంది, నాకు కావాల్సింది నబీల్. సో నబీల్తో రూమ్ షేరింగ్, నెక్స్ట్ వీళ్ళతో బాండింగ్, నెక్స్ట్ లెవెల్ గేమ్ చేంజింగ్ వ్యూహం అది. తను కావాలనుకొని చేస్తుంటే మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్ ఐడియానే, తను చెప్పిన స్ట్రాటజీయే. ప్రేరణ బిగ్ బాస్ ఇంట్లో మీరు ఫస్ట్ బెంచర్. అంటే ఫస్ట్ బెంచర్స్ అంటే ఏంటంటే ఏ హోంవర్క్ ఇచ్చినా చేసేయటం, వెంటనే ఏ నియమాలైనా తోచ తప్పకుండా పాటించడం, డిసిప్లిన్డ్గా ఉండటం అంటే అలమాట ఫస్ట్ బెంచర్ అంటే. నియమాలన్నీ బిగ్ బాస్ సూచనలు తప్పించకుండా తప్పించకుండా పట్టించుకునేది రాశా. సో మీ తర్వాతే ఎవరైనా అని చెప్పి ఆ విషయమే మిమ్మల్ని అందరికీ శత్రువుని చేసింది. ఓటమిని ఒప్పుకొని మీ తత్వమే మిమ్మల్ని ఎన్నోసార్లు గెలుపు అంచుల వరకు తీసుకెళ్ళింది. సో ఆ నియమాలు పాటించడం వల్ల ముఖ్యంగా మెగా చీఫ్ అయినప్పుడు మిగతా వాళ్ళందరికీ తన శత్రువుని చేసింది. అలాగే ఓటమిని ఒప్పుకొని తీరే గెలుపు అంచులలాగా తీసుకెళ్ళింది. గెలిచేది, చివరి వరకు వెళ్ళేది, కానీ మెగా చీఫ్ అయ్యేది కాదు, దాని తర్వాత మెగా చీఫ్ అయ్యేది కాదు. చివరికి ఆ పట్టుదలే మిమ్మల్ని మెగా చీఫ్ అయ్యేలా చేసింది. సో అందరూ రికగ్నైజ్ చేశారు తన ఎఫర్ట్స్ని. ఓకే తను మెగా చీఫ్ అవ్వాలని అందరూ సహాయపడ్డారు, అందరూ తలా చేశారు. ఓటమి తర్వాత వచ్చే గెలుపుకి ఉండే విలువ ఎంతో ఆ క్షణంలోనే మీకు అర్థమైద్ది. కానీ అప్పటి నుంచే మీకు కష్టాలు పెరిగాయి. సో ఆ మెగా చీఫ్ అవటమే
తనకి ఒక నెగిటివ్గా కూడా వెళ్ళింది. తనకి 2 పాయింట్స్ బాగా నెగిటివ్ వెళ్ళినాయి. ఒకటి తన నోటి మాట తీరు, 2 మెగా చీఫ్ అయినప్పుడు తన తీరు. తన తీరుని తను సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయింది, లేదంటే వీళ్ళు మనకి సరిగ్గా చూపించలేకపోయారేమో అనిపించింది. నా అనుకున్న వారి నిజస్వరూపం బయటపడింది. అందుకు కారణం మీరు మెగా చీఫ్గా తన మన భేదం లేకుండా మీ కర్తవ్యాన్ని సవ్యంగా నిర్వర్తించడమే. దీని మెగా చీఫ్ కొంటే ఏ మెగా చీఫ్కి లేని విధంగా చాలామంది ఇంటి సభ్యులు కలిపి ఒక టీం మీటింగ్ పెట్టుకున్నారు. ప్రేరణ అలా చేస్తుంది, ప్రేరణ ఎలా చేస్తుంది, ప్రేరణ ఇది నచ్చట్లేదు, ప్రేరణ అది నచ్చట్లేదు, ప్రేరణ ఎందుకు ఇలాగా, తను ఏ వర్క్ చేస్తానో వీళ్ళు రాత్రి చేస్తాం, రాత్రిది ఉదయం చేస్తాం, ఉదయమే చేస్తామని చెప్పి నిన్నటి వరకు ఈ రోజు వర్క్లో చెప్పటం, ఈ రోజు వరకు రేపు చేస్తామంటాం, దానికి ఒక మీటింగ్ పెట్టుకొని తనని బ్లేమ్ చేసుకోవటం. సో తను నిజంగానే వాళ్ళందరికీ శత్రువులుగా చేసింది. అందరికీ మీ స్నేహం అవసరమైంది, కానీ మీ బాధ్యత కోసం వెన్ను వంచని మీ మనస్తత్వం మిమ్మల్ని నిందించేలా చేసింది, తిప్పలు తీసుకొచ్చిందని. ఆ మెగా చీఫ్ వీక్ మొత్తం ప్రేరణ ఫ్యాన్స్ కూడా అనవసరంగా మెగా చీఫ్ అయిందని బాధపడిన వారం అది మొత్తం. ఆ వారం మొత్తం వాళ్ళు అసలు తెలుగులో మనోవేదన అంటారు, మనోవేదన చెందుతూనే ఉన్నారు. ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ వాళ్ళకి మాత్రం. మిమ్మల్ని కష్టపెట్టిన ఆ విషయాలే, మీకన్నిటికీ కారణమైన ఆ మనుషులే మిమ్మల్ని మరింత కఠినంగా మారేలా చేశాయి, మిమ్మల్ని మరింత బలమైన పోటీదారులుగా మార్చాయని. సో ఏది సింపుల్గా దొరకదు. ఆ టఫ్నెస్సే తనని ఇంకా స్ట్రాంగ్గా చేసింది. ప్రేరణ ఇంటి సభ్యుల దృష్టిలో మీరు వరస్ట్ మెగా చీఫ్ అయి ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ దృష్టిలో మీరు బెస్ట్ మెగా చీఫ్ అనగానే ఇక్కడ ప్రేరణకి అసలు అలా నాకు కూడా ఎమోషనల్గా అనిపించింది. అబ్బా ఏం చెప్పాడు బిగ్ బాస్ అని చెప్పి ఏడుపు వచ్చేసింది. తప్పు నిజంగా జరిగితే, సరైన కారణాలుంటే అది మీ స్నేహితులైనా సరే వారిని నామినేట్ చేయడానికి మీరు వెనకాడలేదు. విష్ణుప్రియని పృథ్వీని కోట్ చేస్తూ ఈ మాట రాసుంటారని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అయినా కాకపోయినా నిజం వైపు నిలబడటానికి ప్రయత్నించారు, అది కొందరికి రుచించలేదు అన్నది నిజం. సో ఈ మ్యాటర్లోనే అనుకుంటున్నాను నేను. నెక్స్ట్, ఈ ఇంట్లో ఎవరిని మీరు కేవలం కాంపిటీషన్లో, అందరినీ మీరు కాంపిటీషన్లోనే చూశారు, అక్కడే మీరు ఆటలో మరో మెట్టెక్కారు. సో కొన్ని మాటలు మనకి సరిగ్గా అనిపించవు, కానీ బిగ్ బాస్ ఆట పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కరెక్ట్ అనిపిస్తుంది. మరి నువ్వు అనవసరంగా షీల్డ్ ఇచ్చావు, షీల్డ్ అవ్వకపోతే ఈరోజు అవినాష్ బయటికి వెళ్ళిపోయేవాడు, మనకి టాప్ 5 ఒక ప్లేస్ తగ్గేది, మనం ఉండేవాళ్ళం అన్నది గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ అ రైట్ స్టేట్మెంట్, కరెక్టే అని చెప్పింది. కానీ మనం వేరే యాంగిల్స్లో చూస్తే ఏంటి ఎలా అంటుంది, షీల్డ్ ఇచ్చి ఒకరిని సేవ్ చేయడం తప్ప అన్న హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లోకి వెళ్ళిపోతే అది కరెక్ట్గా అనిపించదు. బట్ ఆట అంటే అదే కదా, నాకు తెలిసి దాన్ని కోట్ చేస్తేనే చెప్పారేమో ఈ మాట అనుకుంటున్నా. ప్రేరణ పైకి సున్నితంగా కనిపించిన మీలోని మొండిగటం మిమ్మల్ని ప్రశ్నించే వారికి చెమటలు పట్టించిందని చెప్పాను కదా. తూతూతూ అనడం కాదు, తాడు తీసేస్తుంది. నా టైం వస్తే మాత్రం గట్టిగా ఇచ్చిపెట్టేయటమే. ఆ లక్షణమే టాప్ 5 నిలిచిన ఒకే ఒక్క మైలుగా మిమ్మల్ని నిలబెట్టింది అని. యాక్చువల్గా తనలో కనుక ఈ మార్పు రాకుండా ఉంటే, లేదు నాకు నోటితోలా మీరు ట్రిగ్గర్ చేయటం వల్ల నేను అన్నాను అన్న విధంగా ఉండిపోయి ఉంటే కనుక, ఆ మాటలు చోరుకొచ్చి అక్కడ తగ్గకుండా ఉంటే కనుక ప్రేరణ ఎలిమినేట్ అయిపోయేది. ప్రేరణ ఓటింగ్ ఓ పాయింట్ ఆఫ్ టైంలో డౌన్ అయింది, మనకు సోషల్ మీడియాలో కనిపించింది చెప్తున్నా. ఇప్పుడు పెరిగింది, ఎస్పెషల్లీ లాస్ట్ వారాలకు వచ్చేపాటికి ఓటింగ్ అంత ఇంప్రూవ్ అవ్వదనుకున్నాను, కానీ తన ఆటలు తను అర్థం చేసుకుని ఆడుతున్న తీరు ఇంకా పెంచింది తన ఓటింగ్ని. సీజన్ మొదట్లో మీ అల్లరికి కారణమైన మీ అమాయకత్వం, పరిస్థితులు, మనుషుల కారణంగా సీజన్ చివరికి వచ్చేసరికి కనుమరుగైంది, మీరు కఠినంగా మారేలా చేసిందని. స్టార్టింగ్లో నేను క్యూటీ ప్రేరణ అని చెప్పి, కానీ తర్వాత తను చాలా కఠినంగా అయిపోయింది. దట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అక్కడ ఆ టఫ్నెస్ చూపించాలి. సో ఆ టఫ్గా ఉండాలి, అలా మన మైండ్ సెట్ ఉండాలి, మన హార్ట్ కూడా కొంచెం కఠినంగానే ఉండాలి. కానీ అది మీ ఆటకి తోడ్పడేలా చేసింది. మీ అల్లరిని ప్రేక్షకులే కాకుండా బిగ్ బాస్ కూడా మిస్ అయ్యారు అని చెప్పి. సో వీకెండ్స్లో స్టార్టింగ్లో కానీ హౌస్లో కానీ చాలా క్యూట్గా మాట్లాడుతూ క్యూట్గా తిరుగుతూ ఉండేవాళ్ళు. అవి అంటే తను వాపస్ వచ్చేసింది బిగ్ బాస్, ఇప్పుడు వచ్చేసింది బిగ్ బాస్ అని చెప్పి. ఈ విషయం అందరికన్నా ఎక్కువగా మీ జీవిత భాగస్వామికి తెలుసు, ఎందుకంటే మీ దాంపత్యంలోని అల్లరి మీరే అని చెప్పి వాళ్ళ పర్సనల్ లైఫ్ని టచ్ చేస్తూ కూడా ఇక్కడ కోట్ చేశారు. పెళ్లి దేనికి అడ్డు కాదని, పెళ్ళైన మహిళలు కూడా ఎంతో సాధించవచ్చని, మీ ప్రయాణంతో ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తారని చెప్పి బిగ్ బాస్ ఆశిస్తున్నారన్నారు. అమ్మాయిలకి నేను చెప్పేది ఏంటంటే, ఈ పాయింట్లో పెళ్ళయిందా అవ్వలేదా అన్నది పాయింట్ కాదు. మీకంటూ ఒక గోల్స్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అది ఏదైనా సరే, జాబ్ చేయటం కానీ, ఫ్యామిలీ లైఫ్లో కానీ, బిజినెస్ చేయటం కానీ, స్ట్రాంగ్గా ఉండండి, స్ట్రాంగ్గా పాయింట్స్ని పెట్టండి. మ్యారేజ్కి మీకుంటే ముందు పెట్టండి. మీరు పెట్టకుండా ఎదుటి వాళ్ళు ఒప్పుకోరేమో, లేదంటే వాళ్ళు వేరే విధంగా అనుకుంటారేమో అని అనుకుంటే కష్టం. ఎవరినో చూసి మనం ఇన్స్పైర్ అయ్యేదానికన్నా మనం కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. చాలా మారిపోతున్నాయి, ఇంకా అలాంటి
ఓల్డ్ థాట్స్తో మాత్రం ముందుకెళ్ళొద్దు. సో మిగతా అమ్మాయిలకి మీరు ప్రేరణగా నిలుస్తారని చెప్పి బిగ్ బాస్, సో మీ ఇంట్లో ప్రేరణను ఒకసారి చూద్దాము అని చెప్పారు. ఇంకా సాధిస్తాను బిగ్ బాస్ అని చెప్పి ఆవిడ ఆ టైంలో చెప్తుంది అనమాట. సో ప్రేరణ అంటే ఇన్స్పిరేషన్ అని చెప్పి నాగార్జున గారి వాయిస్తో స్టార్ట్ అయింది. పెళ్ళి ఎన్ని రోజులు అయింది అమ్మాయి, ఎన్ని నెలలు అయింది, ఎన్ని సంవత్సరాలు అయిందంటే 8 నెలలు అయిందని. నిజంగా వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ ఫ్యామిలీకి కూడా హ్యాట్స్ ఆఫ్ అబ్బా. 1 year పెళ్లి కాకుండానే 3 months ఒక బిగ్ బాస్ హౌస్కి పంపించడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి, ఫ్యామిలీస్ కూడా అర్థం చేసుకోవాలి ఇది. దాని తర్వాత ప్రేరణ క్యూట్ మూమెంట్స్, వీకెండ్ ఫన్, కామెడీ అన్నీ చాలా వరకు స్టార్టింగ్లో ఉండే అవన్నీ చూపించారన్నమాట. ఊరుకోమా అన్నిటికీ తూతూతో అంటావు, ఆ రేంజ్లో ఏదైనా అంటే కనుక అలాగే మధ్యలో ఏదో అంటూ ఉండేది. అలాగే అందరితో స్నేహంగా ఉండేది. ఆ బాండింగ్ మూమెంట్స్, వాళ్ళ మూమెంట్స్, నెక్స్ట్ యష్మితో ఉన్నాయి కానీ, వేరే వాళ్ళతో ఉన్నాయి కానీ, సీతతో ఉన్నాయి కానీ అన్నీ వచ్చినాయి అనమాట. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ సీత క్లాన్లో ఉండేవాళ్ళు, తర్వాత ఇటు వచ్చారు. నెక్స్ట్ ఆ టాస్క్లు, అందులోనే ఆ టాస్క్లో హోలా హూపు వాటిల్లో తను లూప్ హోల్స్ చెప్పడం కానీ, ఇలా చేయాలి అని చెప్పి చెప్పడం కానీ అవన్నీ మొత్తం చూపిస్తున్నారు. అక్కడే ఆ టాస్క్లు ఆడుతున్నప్పుడే టాస్క్ క్వీన్ అనే ప్రొజెక్షన్ వచ్చింది. బట్ అది కంప్లీట్గా రాలా బయటికి. ఓకే, ప్రేరణ అంటే టాస్క్లు బలంగా ఆడగలదు అన్న అదైతే మాత్రం వచ్చింది. అక్కడే వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు కూడా ఒక హై ఇచ్చారన్నమాట ప్రేరణ ఫ్యాన్స్కి. శివమెత్తిన సింగమని ఊరా అని చెప్పి ఆ టాస్కులు చూపిస్తాను. ప్రేరణకి మెయిన్ బలం టాస్కులు, అవి చూపిస్తూ ఉన్నారు. దాని తర్వాత అదే టాస్క్లో ఏదైతే ప్రభావతి టాస్క్లో ఆవిడ అంత ఎఫర్ట్స్ పెట్టి ఆడిందో అందులోనే వర్డ్స్ లూజ్ అయింది. రాక్షసి దానికన్నా మించి క్యారెక్టర్లెస్. రాక్షసి పెద్ద విషయం కాదు, బట్ క్యారెక్టర్లెస్. ఆ వర్డ్ వాడకుండా ఉండింటే ఆ టాస్క్కి ఆవిడకి పేరు పెట్టడానికి ఉండేది కాదు. ఆడ పుల్లి ఆడేది అసలు తను కానీ యష్మి కానీ ఆ టాస్క్ని. అసలు అదొక ఇన్స్పిరేషనల్ మూమెంట్ నా పాయింట్లో అయితే మాత్రం. నేను చాలా రేర్గా రీల్స్ చేస్తూ ఉంటాను, అప్పుడు నేను రీల్ చేశాను. ఎందుకంటే అంతా డౌన్ అయిపోయి, 2 అబ్బాయిలు అవుట్ అయిపోయి, లీడర్ ఏమో కాళ్ళ మీద కాలు వేసుకొని వెనకాల పక్కన కూర్చొని గివప్ ఇచ్చేస్తే వాళ్ళిద్దరూ ఆడిన తీరు మాత్రం నెక్స్ట్ లెవెల్. అక్కడ క్యారెక్టర్లెస్ అంటాం. అక్కడి నుంచి ఇంకా ఆ నోటి దోలు అన్నది మాత్రం అక్కడి నుంచి కొద్దిగా హైలైట్ అయిపోతే వెళ్ళిపోయింది. దాని తర్వాత యష్మితో కొంచెం బాండింగ్లా చూపించారు కానీ ఆ ఫ్రెండ్షిప్ని హైలైట్ చేయాలి. యాక్చువల్గా యష్మితో తన ఫ్రెండ్షిప్ని హైలైట్ చేయొచ్చు, అది చాలా ప్యూర్గానే వెళ్ళింది. యష్మి 2 సార్లు సేవ్ చేసింది. తను చీఫ్గా ఉన్నప్పుడు సేవ్ చేసింది, తన తాళం తీసి జైల్లోంచి సేవ్ చేసింది, తన మెగా చీఫ్ అవడానికి ట్రై చేసింది. ఎప్పుడు మెగా చీఫ్ అయినా తన ఓటు తనకే ఉండేది. సో తన సైడ్ నుంచి చాలా బాండింగ్ ఉంది. బట్ ప్రేరణ సైడ్ నుంచి అంత బాండింగ్ కనిపించలేదు తనకి. సో ప్రేరణ సైడ్ నుంచి ఎప్పుడు నబీల్ అన్నట్టు ఉండేది. బట్ నబీల్ సైడ్ నుంచి లేదు, మనకు ఆ మూమెంట్స్ కూడా లేవు. అందుకే నా జర్నీలో అది రాలా. ప్రేరణ ఎంతసేపు నా డైరీ అనుకున్నా కూడా వాళ్ళకి అన్ని మూమెంట్స్ లేవు, రాలా. వేరే యష్మి సైడ్ నుంచి ఉండే, కానీ తన సైడ్ నుంచి తక్కువ ఉండేబట్టి అది కూడా వాళ్ళు హైలైట్ చేయలేకపోయారు. నెక్స్ట్ దాని తర్వాత నామినేషన్స్. స్టార్టింగ్లో ఫైట్, సోనియాతో ఫైట్ కానీ, నబీల్తో కానీ, చివరికి వచ్చేప్పటికి గౌతమ్తో నామినేషన్స్ ఫైట్ కానీ, ఆ ఫైట్తో తను చేస్తున్న ఇమిటేషన్స్ కానీ అవన్నీ జర్నీలో చూపించారన్నమాట. ఆ కస్టర్డ్ యాపిల్ గొడవ, అందులో తను మళ్ళీ సిగ్గు లేకుండా నవ్వుతున్నామని చెప్పి తన ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ని తను వాటిని పెట్టేటప్పుడు ఆ వర్డ్స్ సరిగ్గా చేసుకోలేకపోయింది. ఎవరు గేమ్ ఆడుతున్నారు, ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరితో మనం మామూలుగా మాట్లాడాలి, ఎవరితో మనం ఫ్రీగా మాట్లాడాలి, ఏ సిచ్యువేషన్లో ఇమిటేషన్ చేయాలి అన్న దాంట్లో వచ్చిన చిన్న కన్ఫ్యూజన్. ఇలాంటివన్నీ కనుక లేకపోయింటే హానెస్ట్గా చెప్తున్నాను, ప్రేరణ ఖచ్చితంగా టాప్ 2లో ఉండేది. ప్రాబ్లం ఏమైందో తెలుసా, అబ్బాయిలు ఏదైనా ఒక మాట, ఒక బూత్ అన్నా ఏదన్నా సరే అదొక హీరోయిజంకి వెళ్ళిపోతుంది, కానీ అమ్మాయిలు అంటే మాత్రం తీసుకోరు, చాలామంది తీసుకోరు. ఎందుకు అలా అంటాం అన్నట్టే వస్తుంది. అబ్బాయిలది కూడా మనం తప్పు పడతాం, కానీ స్టిల్ దానికి ఎక్కడో ఒక మార్క్ వదిలేస్తాం దాన్ని. దీన్ని మాత్రం కొద్దిగా పాయింట్అవుట్ చేస్తాం. ఇది కూడా మనం మార్చుకోవాలి. ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు, దట్స్ ఇంక్లూడింగ్ మీ, అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరికైనా మార్చుకోవాలి మనం. నేను చాలా వరకు పట్టించుకోను, బట్ అది రిపీటెడ్గా అవుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తాను నేను దాన్ని. సో కొంచెం ఇలాంటి ఆలోచనలు అయితే అప్పుడు మనకి అమ్మాయిలు కూడా బాగా ముందుకెళ్ళి విన్నర్ అవ్వగలరు అన్న వస్తుంది. నెక్స్ట్ డౌన్ఫాల్, అక్కడి నుంచి తన బాధపడటం, తన ఏడుపు, అదంతా ఏమవుతుంది ఇక్కడ, అసలు నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, లేదంటే వీళ్ళు రాంగా అని చెప్పి. బట్ అందరి ముందు తన తప్పులను ఒప్పుకొని యాక్సెప్ట్ చేసి సారీ చెప్పడం, నేను మార్చుకుంటానని చెప్పడం, అక్కడి నుంచి మళ్ళీ అదంతా చూపించారన్నమాట. ఫ్యామిలీ సపోర్ట్, బయట నుంచి గెస్ట్లు వచ్చి టాప్ 5లో పెట్టడం అవన్నీ చూపించారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను బెస్ట్ ఇస్తాను అనుకుంటే తనలో తను చెప్పుకున్నది. సో ఫుల్ ఎమోషనల్గా వేశారనమాట అక్కడంతా, మ్యూజిక్ అనేది కానీ. వాళ్ళ హస్బెండ్ ఎంటర్ అయింది, అక్కడి నుంచి మళ్ళీ ఎనర్జీ హై లేపి ట్రోఫీని యానివర్సరీ గిఫ్ట్గా అనుకుంటా. సో అక్కడి నుంచి మళ్ళీ టాస్కులు చూపిస్తూ తన టాస్కుల్లో విజృంభించిన తీరు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అమ్మో రమ్మ తల్లి ఆ సాంగ్ వేసి ఒక హైకి లేపు తీసుకెళ్ళారు. మధ్యలో హై మూమెంట్స్ లేకుండా కామెడీ, టాస్క్లో ఒక ప్రొజెక్షను, దాని తర్వాత ఎమోషనల్గా తను డౌన్ అవ్వటం, తను నేర్చుకోవటం, తను చేంజ్ చేసుకోవటం, లాస్ట్కి వచ్చేవాడికి మళ్ళీ టాస్కులతో జుమ్మని లేపారు.
బాగుంది ఎడిట్, ఇది కూడా బాగుంది. దాని తర్వాత ప్రేరణ బిగ్ బాస్తో మాట్లాడుతూ అనమాట. బిగ్ బాస్ మీరు ఏడిపించేశారు, బిగ్ బాస్ అసలు ఆగటం లేదు, ఎందుకు ఏడుస్తున్నానో కూడా తెలియటం లేదు, నీట్గా రెడీ అయ్యి వచ్చాను, నా మేకప్ మొత్తం పోతుంది అని చెప్పి చాలా క్యూట్గా రెడీ అయ్యి వచ్చారు, చాలా క్యూట్గా మాట్లాడుతున్నారు. బట్ ఆవిడ తెలియకుండానే ఏడుపు వచ్చేసింది. ఇంకోటి మీరు గమనించారా, జెన్నీని ఎంత బాగా ఎంజాయ్ చేశారు ఆవిడ. ఫస్ట్లో డ్యాన్సులు చేస్తూ ఉన్నారు, అదంతా సార్ సీరియస్ మూమెంట్స్ వచ్చేవాడికి ఇంకా ఆగిపోయారు. నాలో ఉన్న డిఫెక్ట్ నచ్చని క్వాలిటీస్ చెప్పడం జరిగింది. సో నేను నిజంగా మార్చుకుంటే నా లైఫ్ బాగుంటుందని నాకు తెలుసు, అందుకే నేను దాని మీద వర్కౌట్ చేశానని చెప్పారనమాట. నేను ఏంటంటే నుంచి ఆలోచిస్తున్నాను ఏముంటుందో నా జర్నీలో ఏం చేశానని. బట్ ఇదంతా చూసిన తర్వాత నేను చేశానని నాకే అనిపిస్తుందని చెప్పారు. తెలుగు హిస్టరీలో ఫస్ట్ ఫిమేల్ కంటెస్టెంట్ విన్నర్ అవ్వాలి అనుకుంటే టపక్ అని చెప్పి వాళ్ళు అక్కడ ఆ ఫైర్ది చేసేశారు. నేను విన్నర్ అయిపోవాలి, బిగ్ బాస్ మీరు కూడా సపోర్ట్ చేయండి, మీరు అందరూ సపోర్ట్ చేయండి, బిగ్ బాస్ మీరు కూడా సపోర్ట్ చేయండి అని చెప్తే బిగ్ బాస్ అమ్మ ఆల్ ది బెస్ట్ అయ్యే అని చెప్పారు. ఒకే ఒక్క అమ్మాయి ఈ సీజన్లో టాప్ 5 వచ్చింది. నేనైతే స్టార్టింగ్ అనుకున్నా మినిమం 3 వస్తారు అనుకున్నా. ఈసారి టాప్ 6 పెడితే 3 వస్తారు, టాప్ 5 పెడితే కనీసం 2 ఉంటారు అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఫస్ట్ సోనియా స్ట్రాంగ్ అనుకున్నాను, వెళ్ళిపోయారు. సీత స్ట్రాంగ్ అనుకున్నా, వెళ్ళిపోయారు. యష్మి స్ట్రాంగ్ అనుకున్నా, వెళ్ళిపోయారు. రోహిణి మధ్యలో స్ట్రాంగ్గా కనిపించారు, బట్ ఉండింటే కనుక బాగుండేది, ఆ ఓటింగ్ లేకపోతే వెళ్ళిపోయారు. ప్రేరణ అనుకున్నాను, సో ప్రేరణ ఒక్కళ్ళే మిగిలారు. వీళ్ళు 5గురే నేను మేజర్గా అనుకున్నాను, నోట్లోంచి వచ్చి ఇంకేమైనా పేర్లు మిస్ అయ్యానా తెలియదు కానీ, బట్ వీళ్ళు 5గురిలో మినిమం వీళ్ళు ఉంటారు అనుకుని ప్రతి ఒక్కరు వెళ్ళిపోయారు. వెరీ అన్ఫార్చునేట్. నెక్స్ట్ టైం ఇంకా ఇప్పుడు ఈ సీజన్ నుంచి నేను అనుకోవటం ఏంటంటే అమ్మాయిలు ఇంకా స్ట్రాంగ్గా ఆడతారనిపిస్తుంది. జనరల్గా మనం ఫిజికల్ టాస్క్ ఆడేటప్పుడు బిగ్ బాస్ హౌస్లో అమ్మాయిలు ఇబ్బంది పడటం కానీ, కంప్లైనింగ్ కానీ అవన్నీ ఉంటుంటాయి మన తెలుగు దాంట్లో ఎస్పెషల్లీ. ఈ సీజన్ తర్వాత మాత్రం అలాంటిది ఉండదు. ఎందుకంటే యష్మి కానీ ప్రేరణ కానీ ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారేమో ఫిజికల్ టాస్క్ ఆడేటప్పుడు, దేనికి కంప్లైంట్ చేయాలి, దేనికి కంప్లైంట్ చేయకూడదు అన్న ఒక ఇది ఇచ్చారేమో అని అనుకుంటున్నాను. ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రేరణ, ఒక ఇన్స్పిరేషన్ డ్రా చేశారేమో అని అనుకుంటున్నా. నెక్స్ట్ సీజన్లో మనకు అర్థమవుతుంది దీని ఇంపాక్ట్ ఉందా లేదా అని చెప్పి. ఎందుకంటే మనం ప్రతి సీజన్లో ముందు అనుకుని నేను ఫస్ట్ ఎవరు ఇస్తారు, ఏ అమ్మాయి ఇస్తుంది అని కామెడీ చేసుకుని, నేనైతే లాస్ట్ ఇయర్ లాగా ఏదో కామెడీ పెట్టాను. ఈ సీజన్ మాత్రం అలా లేదు. సో ఏదైనా జరగచ్చు, చూద్దాం. తను ఎంత ఇన్స్పైర్ చేశారు, తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 తర్వాత అమ్మాయిలు ఎలా ఆడతారు, దానికి ఇన్స్పిరేషన్గా ఉంటారా లేదా, ఖచ్చితంగా టాస్క్లు బాగా ఆడితే ప్రేరణలా టాస్క్లు ఆడుతుందిరా అన్నది వస్తుంది. ఈ సీజన్ టాస్క్ క్వీన్ అన్నట్టు వస్తుంది, నడకపోతే ఏం చేయలేం. సో ఇదే, ఇంకా నబీల్ జర్నీ ఉంది, దాన్ని కూడా ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. వీడియో లైక్ చేసి చూడండి, మర్చిపోద్దు, లైక్ చేయండి. చూడటం ఇప్పుడు చూసారు, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.